Hi guys, welcome to channel Joy Webs. Name me John Vince. Here is the review of the movie Mowgli, acted by Roshan Kankala and Sakshi Bandi Saroj Kumar, and directed by Sandeep Raj. సందీప్ రాజ్ తీసిన కలర్ ఫోటో మీకు అందరికి తెలిసిందే, అది నేషనల్ అవార్డు కూడా విన్ అయింది. సో అతని నుంచి ది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ వస్తుంది, అదే ఈ మోగ్లీ అన్నమాట. సో మోగ్లీ నాకెలా ఉంది అని తెలుసుకోబోయే ముందు లిటరలీ ఈ మూవీకి ఏది సెట్ అయిందంటే కాస్టింగ్ సెట్ అయింది. వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే లిటరలీ మై మైండ్ వాజ్ బ్లోన్ అవే. సో ఇప్పుడు మూవీ ఎలా ఉందిరా అంటే నాకు నచ్చింది మూవీ. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. సో నౌ వి డీప్లీ డైవ్ ఇన్ టు ద రివ్యూ. ఇప్పుడు ప్లాట్ విషయానికి వచ్చేస్తే ప్లాట్ చాలా చాలా సింపుల్ ప్లాట్ అనమాట. ఆల్రెడీ మనం చూసాం కూడా ఇలాంటి ప్లాట్ని. సో కానీ వీళ్ళు ఎలా డీల్ చేశారు, కొత్తదనం ఏం యాడ్ చేశారు, ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించారు అనేదే ఈ మోగ్లీ సినిమా. సో ప్లాట్ వచ్చేసి సింపుల్ లైన్: హీరో హీరోయిన్ లవ్ చేస్తారు, హీరోయిన్ విలన్ కూడా కన్నేస్తాడు. వాళ్ళిద్దరు ఎలా కాపాడారు, హీరోయిన్ ని హీరో ఎలా కాపాడారు, వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా, ఇదే ప్లాట్. ఇంకో ఎలిమెంట్ కూడా యాడ్ అవుద్ది, అది నేను రివీల్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ రివీల్ చేయలేదు కాబట్టి. సో అది థియేటర్కి వెళ్ళి చూడండి ఆ ఎలిమెంట్ ఏంటని. నెగిటివ్స్ విషయానికి వచ్చేద్దాం. నెగిటివ్స్ నాకు కొద్దిగా స్ట్రెచ్ అయిన విధానం. ఫస్ట్ ఆఫ్ బాగా స్ట్రెచ్ చేస్తారు, బాగా ల్యాక్ చేస్తారు. ఏరా ఇంకా ఇంటర్వ్యూలు పడట్లేదు ఏంట్రా అని చెప్పి నేను ఆలోచించాను. బట్ ఇట్ వాస్ గుడ్. అంటే మోగ్లీ యొక్క ఐ మీన్ మోగ్లీ యొక్క వరల్డ్ ని చూపిస్తూ ఉంటారు. ఓకే, ఇట్స్ గుడ్ అనమాట. అండ్ ఇంకొంచెం సినిమాటోగ్రఫీ బాగుంటే, అంటే అన్ని న్యాచురల్ గానే ఉన్నాయి, బట్ ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్, ఏదో నాకు మిస్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది, అంతే. ఇవే నెగిటివ్స్ అనమాట. అండ్ పాజిటివ్ వచ్చేసరికి బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ పీక్స్. స్క్రీన్ మీద బండి సరోజ్ కుమార్ గారు వచ్చి యాక్ట్ చేస్తున్నంత సేపు ఆయన మీద మీకు ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, ఆయన యాక్టింగ్కి మీరు ఇంప్రెస్ అవుతూ ఉంటారు. సో హిస్ యాక్టింగ్ వాజ్ సింప్లీ సూపర్బ్ అనమాట. అండ్ టేకింగ్ బై సందీప్ రాజ్ డైరెక్షన్ మెచ్చుకోవచ్చు, ఎందుకంటే అంతమంది క్రౌడ్ తోటి ఆ అడవిలో డైరెక్షన్ అనేది అండ్ ఎమోషన్ అనేది కూడా బాగా సెకండ్ హాఫ్ లో క్యారీ చేశారు. ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే ఉంటుంది, షిఫ్ట్ పన్న సెకండ్ హాఫ్ కి సూపర్బ్ ఎమోషన్స్ అండ్ ఆ ఎలిమెంట్ యాడ్ అయ్యేసరికి నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. ఏమైద్ది అన్న క్యూరియాసిటీ పెరుగుతూ వచ్చింది. అండ్ సందీప్ రాజ్ వాజ్ డీల్ వెల్ విత్ ద ఎలిమెంట్ అంటున్నా ఏంట్రా, మాకు కొంచెం క్యూరియాసిటీ ఉందంటే ఖచ్చితంగా మోగ్లీకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాజిటివ్స్ లో సెకండ్ హాఫ్ లో బండి సరోజ్ కుమార్ది ఫైట్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంది ఆ ఫైట్. అండ్ అడవిలో కొన్ని ట్రైనింగ్స్ అవుతా ఉంటాయి హీరోకి, అది చాలా బాగుంది. అండ్ డ్రోన్ కొంచెం ఒక సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. అండ్ హర్ష ఇంకా మన మోగ్లీకి ఉన్న రిలేషన్షిప్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో అది పే ఆఫ్ అవుతుంది. అండ్ హర్ష ఒక మంచి ఫైట్ కూడా చేస్తారు, అది కూడా బాగుంది. ఓవరాల్ గా మూవీ బాగుందండి, మూవీ బాగుంది. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేసి ఫస్ట్ నేను మాట్లాడబోయేది బండి సరోజ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే, బికాస్ హీ కిల్డ్ ఇట్. సార్ మీరు ఖచ్చితంగా హీరోగానే చేస్తా అన్నారు, కానీ ఖచ్చితంగా మీరు యాంటీ హీరోగా వచ్చినవి కూడా చేయండి, బికాస్ యు కిల్డ్ ఇట్. మీ పర్ఫార్మెన్స్ కి
అఫ్కోర్స్ మీ సినిమాలు చూస్తే వచ్చాము మాంగళ్యం కానీ అండ్ పరాక్రమం కూడా నాకు నచ్చుతుంది. బట్ దిస్ వాజ్ సింప్లీ సూపర్ సార్. మీ నుంచి ఇలాంటి కంటెంట్ అండ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అండ్ మూవీని ఒక రకంగా మీరు అక్కడికి వెళ్ళి తీసి పెట్టారు. చాలా బాగుంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. బికాస్ డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ తోటి తను చాలా బాగా చేసింది. అండ్ హీరో కూడా ఎవరి కాళ్ళు అందరూ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. హర్ష గురించి కూడా చెప్పాలి దీని మీద. హర్షలో క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది, ఈ కిల్డ్ ఇట్ అనమాట. యా. సో ఫైనల్గా మీరు మోగ్లీ సినిమా చూస్తే ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఇది నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జానీ వ్యాన్స్.